In this video, we discuss compound prepositions. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ కంబైన్ అయ్యి ఒక సింగిల్ ప్రిపోజిషన్గా పనిచేస్తుంది. డబుల్ ప్రిపోజిషన్కి కాంపౌండ్ ప్రిపోజిషన్కి డిఫరెన్స్ ఏంటంటే డబుల్ ప్రిపోజిషన్లో ఓన్లీ 2 డిఫరెంట్ వర్డ్స్ జాయిన్ అయి ఉంటాయి. కానీ కాంపౌండ్ ప్రిపోజిషన్స్లో 2 ఆర్ మోర్ దాన్ 2 3-4 వర్డ్స్ కూడా జాయిన్ అయ్యి సింగిల్ ప్రిపోజిషన్గా అది పనిచేస్తుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్, బికాజ్ ఆఫ్, డ్యూ టు, నెక్స్ట్ టు, ఇన్ అడిషన్ టు, ఆన్ బిహాఫ్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్, యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఇన్ అకార్డెన్సీ విత్, ఇన్ వ్యూ ఆఫ్, ఇన్ వర్చ్యూ ఆఫ్, ఈ విధంగా 2 కంటే ఎక్కువ 3-4 వర్డ్స్తో కంబైన్ చేయబడి సింగిల్ ప్రిపోజిషన్స్గా పనిచేసే వాటిని కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అని చెప్తాము. ఐ టుక్ కాఫీ ఇన్స్టెడ్ ఆఫ్ టీ, టీకి బదులుగా కాఫీ తాగాను. టుక్ అంటే ఇక్కడ తాగాను అని అర్థం. ఇన్స్టెడ్ ఆఫ్ అనేది కాంపౌండ్ ప్రిపోజిషన్. షీ స్పోక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ బాస్, ఆమె బాస్ తరపున ఆమె మాట్లాడింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ అనేది కాంపౌండ్ ప్రిపోజిషన్. హీ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ, అవుట్ ఆఫ్ అనేది కాంపౌండ్ ప్రిపోజిషన్. హీ సాట్ నెక్స్ట్ టు మీ, నా పక్కన కూర్చున్నాడు. నెక్స్ట్ టు అనేది కాంపౌండ్ ప్రిపోజిషన్. ఇన్ అడిషన్ టు వాచింగ్ టీవీ, షీ లైక్స్ టు రీడ్, టీవీ చూడడానికి తో పాటు ఆమె బుక్స్ చదవడం కూడా ఇష్టము. దానికి అదనంగా, టీవీ చూడడానికి అదనంగా బుక్స్ కూడా ఆమె చదువుతుంది. ఇన్ అడిషన్ టు, షీ గాట్ ప్రమోషన్ ఇన్ వర్చ్యూ ఆఫ్ హర్ హార్డ్ వర్క్, ఆమె హార్డ్ వర్క్కి మెచ్చుకోలుగా ధర్మబద్ధంగా ఆమెకు ప్రమోషన్ వచ్చింది. ఇన్ వర్చ్యూ ఆఫ్ కాంపౌండ్ ప్రిపోజిషన్. ద డెసిషన్ వాజ్ మేడ్ ఇన్ వ్యూ ఆఫ్ రీసెంట్ సిచ్యువేషన్స్, ఇటీవల జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోబడింది. ఇన్ వ్యూ ఆఫ్ అనేది కాంపౌండ్ ప్రిపోజిషన్. ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్ బికాజ్ ఆఫ్ రెయిన్, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. బికాజ్ ఆఫ్ కాంపౌండ్ ప్రిపోజిషన్. యూ షుడ్ డ్రైవ్ వెహికల్స్ అకార్డింగ్ టు రూల్స్, రూల్స్ అనుసరించి వాహనం నడపాలి. అకార్డింగ్ టు. ద కార్ వాజ్ పార్క్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్, ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది కాంపౌండ్ ప్రిపోజిషన్. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఆర్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ 2 ఆర్ మోర్ వర్డ్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలయికతో ఏర్పడి ప్రిపోజిషన్స్ లాగా పనిచేసే వాటిని కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అని పిలుస్తాము.